నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. కొనతాల రామకృష్ణ తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. 2 దశాబ్దాల పాటు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన నాయకుడు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరిన అతడు ఆ పార్టీ రాజకీయాల్లో ఇమడలేక 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. సీనియర్ నాయకుడిగా మాజీ ఎంపీ, మాజీ మంత్రిగా సేవలందిస్తున్న కొనతాల రామకృష్ణ గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. కొనతాల రామకృష్ణ 1957 జనవరి 4న అనకాపల్లిలో జన్మించారు. రామకృష్ణ విద్యాభ్యాసం అనకాపల్లిలోనే జరిగింది. అనకాపల్లి మర్చెంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర విద్యాలయం నుంచి ఎంకాంలో పీజీ చేశారు. ఆ తర్వాత వ్యాపారాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో 1982లో పద్మావతిని వివాహం చేసుకున్నారు. రామకృష్ణ దంపతులకు 2 కుమార్తెలు. ఇటు వ్యాపారిగా కొనసాగుతూనే 1980వ దశకంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలపై ఆసక్తితో తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి పి అప్పల నరసింహంపై 9,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తిరిగి 1991లో 10వ లోక్సభకు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1990, 1992 సంవత్సరాల్లో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు. అయితే 1995 తర్వాత కొనతాలకు అంతగా కలిసి రాలేదు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతిలో 50,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 1999లో అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్ర చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయాల్లో వెనుదిరగకుండా 2004లో దాడి వీరభద్రరావుపై 17,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ కొనతాల రామకృష్ణను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కొనతాల సేవలందించారు. కానీ 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తదితర రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు కొనతాల. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ ప్రచారంలో అన్ని తానే నడిపించారు. కానీ విజయమ్మ ఓటమితో వైసీపీకి దూరంగా ఉండిపోయారు కొనతాల. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన రాజకీయంగా ఏ పార్టీలో చేరలేదు, పోటీ చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు ప్రకటించారు. తాజాగా 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే జనవరి 25న జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తొలి జాబితాలోనే కొనతాల రామకృష్ణ టికెట్ దక్కించుకున్నారు. అనకాపల్లి శాసనసభ్యుడిగా కొనతాల ప్రస్తుతం పోటీకి దిగుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో ఈజీగా విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు కొనతాల. మరి విజయం వరిస్తుందో లేదో చూడాలి. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.